ఓవైపు పరీక్షలు తరుముకొస్తున్న కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో సైన్స్ ఫెయిర్, స్కూల్ డేస్ సందడి ఆగడం లేదు. విద్యార్థులు ఓవైపు పరీక్షల కోసం పుస్తకాలతో కుస్తీ పడుతూనే మరోవైపు పాఠశాలలో నిర్వహిస్తున్న సైన్స్ ఫెయిర్, స్కూల్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేస్తున్నారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ తో కరీంనగర్ కొతిరాంపూర్ అచీవర్స్ పాఠశాలలో ఫ్యామిలీలో ఫన్ ఫియస్టా పేరిట సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులకు మరియు అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మలకు సరదాగా ఆటల పోటీలు నిర్వహించారు. ఇందులో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులే కాకుండా గ్రాండ్ పేరెంట్స్ కూడా ఈ ఆటల పోటీలలో చాలా ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, నిత్యం వారి పనులలో బిజీగా ఉండే తల్లిదండ్రులు మరియు గ్రాండ్ పేరెంట్స్ కి ఆట విడుపు కోసం ప్రస్తుత కాలంలో కుటుంబ బంధాలు విలువ తెలుసుకునేలా కుటుంబమంతా కలిసి సరదాగా గడిపేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి మాట్లాడుతూ, కుటుంబ విలువలు, బంధాలు, బంధుత్వాలు విద్యార్థులు తెలుసుకునే విధంగా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. చాలా బాగుంది. ఈరోజు అంటే ఇట్లా ఒక మిషన్ లైఫ్కి అలవాటు పడిపోయినాం మనందరం. మార్నింగ్ లేవగానే ఆఫీసెస్కి వెళ్ళిపోవడము, మళ్ళీ ఈవినింగ్ వచ్చేసేయడము, పిల్లలతో గడపడానికి కూడా మనకు టైం లేని ఈ సిచ్యువేషన్స్లో ఈ అచీవర్స్ స్కూల్ వాళ్ళు మనకు ఒక మంచి ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ లాగా మనకు మంచిగా కండక్ట్ చేశారు. రియల్లీ మేమైతే పేరెంట్స్ అందరం వెరీ హ్యాపీగా ఉన్నాం. పిల్లలు కూడా మా పేరెంట్స్ మాతో ఎప్పుడు ఆడతారా, మాకు ఎప్పుడు టైం ఇస్తారా అని ఎదురు చూస్తున్న ఈ రోజులలో ఈరోజు మాత్రం ఎవ్రీథింగ్ అంటే ఈ అచీవర్స్ యాక్టివ్ స్కూల్ వాళ్ళు చేసిన ఈ ప్రోగ్రాం వలన డెఫినెట్గా ఒక పిల్లలకి, పేరెంట్స్కి కూడా ఒక మంచి ఎక్సర్సైజ్ అండ్ మంచి ఒక బాండింగ్, అంటే మా ఫాదర్ ఇది చేయగలుగుతారు, మా మదర్ ఇది ఆడగలుగుతారు, నేను విన్ అయ్యాను, మా పేరెంట్స్ విన్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళు ఒక గొప్పగా చెప్పుకునేలాగా ఈ ప్రోగ్రాం చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. మార్చి 5 ఉమెన్స్ డే సందర్భంగా మరియు ఈ ఆధునిక కాలంలో పేరెంట్స్ ఎవరు కూడా వాళ్ళ పిల్లలతో ఆటలాడుకునే సమయం ఉండదు కాబట్టి మేము రకరకాల ఒక 30 రకాల గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి నర్సరీ టు సెకండ్ క్లాసు, మధ్యాహ్నం వచ్చేసి థర్డ్ క్లాస్ టు 10th క్లాస్ పేరెంట్స్ అందరికీ రకరకాల యాక్టివిటీస్, ఫన్ గేమ్స్ యాక్టివిటీ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాం పేరు ఫ్యామిలీ ఫన్ ఫీస్టా అంటే F3 అని పెట్టాము. కరీంనగర్ వేదం పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ను ఘనంగా నిర్వహించారు. సైన్స్ ఫెయిర్ లో భాగంగా చారిత్రాత్మక కట్టడాల నమూనాలను ప్రదర్శించారు. ఇందులో భాగంగా మైసూర్ ప్యాలెస్, చార్మినార్, కాకతీయ కళాతోరణం, కుతుబ్ మినార్, ఇండియా గేట్, లోటస్ టెంపుల్ సెట్టింగ్లు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కట్టడాల ప్రాముఖ్యత, నిర్మాణాల చరిత్రను భవిష్యత్తు తరాలకు తెలిపేందుకే ఈ ఎగ్జిబిషన్ నిర్వహించామన్నారు పాఠశాల యాజమాన్యం. చారిత్రాత్మక కట్టడాలైనటువంటి కుతుబ్ మినార్, చార్మినార్, కళాతోరణము, మైసూర్ ప్యాలెస్, లోటస్ టెంపుల్, ఇండియన్ గేట్ అటువంటి చారిత్రక కట్టడాలను నమూనాలను తయారు చేసి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. మన విద్యార్థులకు ఈ రోజుల్లో వాటి యొక్క ప్రాముఖ్యత తెలియజేయడం కోసం మా దగ్గర ఉన్న టీచర్లు వాళ్ళ నైపుణ్యాన్ని ఉపయోగించి, మా ఏఓ సార్ గారు, మా టీచర్లు కానీ అందరికీ నైపుణ్యతతో చారిత్రాత్మక కట్టడాలను నమూనాలు నిర్మాణం చేసి ఎగ్జిబిషన్ జరుగుతుంది. రాను ఎంతో ప్రాముఖ్యత సాధించినటువంటి ఈ నిర్మాణాలు కనుమరుగవుతున్న ప్రదేశంలో చాలామందికి తెలియదు. వాటి హిస్టరీ గురించి కానీ, వాటి నిర్మాణం చేసిన రాజుల గురించి కానీ, వాటి గురించి తెలియడం కోసం ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ చారిత్రక కట్టడాలు మైసూర్ ప్యాలెస్, కుతుబ్ మినార్, చార్మినార్, లోటస్ టెంపుల్, ఇండియా గేట్, కాకతీయ కళాతోరణం లాంటి ఈ కట్టడాల యొక్క నమూనాల ద్వారా వాటి యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు అవగాహన కల్పించాలని, ఆ చరిత్ర ద్వారా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, ఆనాటి నిర్మాణ దృశ్యాలు మన విద్యార్థులకు, తద్వారా తల్లిదండ్రులకు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ సైన్స్ డే సెలబ్రేషన్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని మనం ప్రజెంటేషన్ చేస్తున్నాం. వీటి ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశమే మా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. Today we are gathered here to visit the old historical places. We constructed here Qutub Minar, Charminar, Lotus Temple, Kakatiya Kalatoranam, Mysore Palace. So here we all gathered to again recreate the memories of our historical places. Everyone is forgetting today what is the importance of our historical places. So now we want to create awareness about these historical places and how they were constructed to commemorate this day. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం LMD కాలనీలోని సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు.
ప్రిన్సిపల్ రంజిత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. మంచి భవిష్యత్తు ఉండాలంటే క్రమశిక్షణ ముఖ్యమని చెప్పారు. డబ్బుతో కొనలేనిది చదువు ఒక్కటే అన్నారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. We have to learn so many things in the school. మనము అనుకుంటాము అదే ఒక తెలుగులో ఒక మొక్కై వంగనిదే మానై వంగున అని. చిన్నప్పుడు ఆ బ్రెయిన్ యొక్క అబ్జర్ప్షన్ పవర్ చాలా ఉంటుంది. అది ఇట్ ఈస్ హ్యావింగ్ ఎనార్మస్ పవర్. బ్రెయిన్ గురించి చెప్పాలంటే ఏదైనా ఈ రోజు లోపల మనం కంప్యూటర్ని చూస్తున్నాం, ఇట్లా అనగానే అది ఎన్నో విషయాలు చెప్తుందని. కానీ మనది సూపర్ కంప్యూటర్. ఆ కంప్యూటర్ కనుక్కున్న వాళ్ళమే మనము. కాబట్టి మీరందరూ కూడా చాలా వరకు ఇప్పుడు నేర్చుకుంటేనే చాలా నేర్చుకుంటాం. మనం అందు గురించే ఎప్పుడైనా కూడా గణితాలు గుణింతాలు ఏదైనా కూడా చిన్నప్పుడే నేర్పిస్తారు. కాబట్టి మీ పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే పేరెంట్స్ శ్రద్ధ తీసుకొని నేర్పించాలని నేను కోరుతా ఉన్నాను. చాలామంది గొప్ప మహానుభావులు ఎందరో మనకు తెలుసు. వాళ్ళందరికీ కూడా గౌరవం దక్కింది వాళ్ళ డబ్బుల వల్ల కాదు. ఈరోజు మీరు ఏపీజే అబ్దుల్ కలాం తీసుకోండి, ఆయనకు కేవలం ఆ చదువు వల్లనే. మీరందరూ చూస్తుంటారు, ఆయన రాష్ట్రపతి భవన్లో ఉన్నప్పుడు వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు అందరూ వచ్చినారు. వాళ్ళు చాలా పేద పరిస్థితి నుండి